హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాలేజ్లో ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. 19th 20th ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారు. క్యాంపస్ చేంజ్ అయిన వారు అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మీకు ఏ క్యాంపస్కి అయితే చేంజ్ అయ్యారో ఆ క్యాంపస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. మీరు కూడా 19th లేదా 20th ఈ 2 డేస్లో ఏదో ఒక రోజు కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వెబ్సైట్లో కూడా అఫీషియల్గా ఇచ్చారు. మీరు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్యాంపస్ చేంజ్ అయిన వారితో సహా కొత్తగా అడ్మిట్ అయిన 2024 బ్యాచ్ అందరూ కూడా క్యాంపస్కి 19 లేదా 20 రిపోర్ట్ చేయమని ఇక్కడ అఫీషియల్గా ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, అలాగే ఎవరైతే క్యాంపస్ చేంజ్ అయ్యారో అటువంటి వారు అందరూ కూడా 19వ తేదీని కానీ 20వ తేదీని కానీ కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి మీరు అయితే కాలేజ్లో 19ని ఒకవేళ అవ్వకపోతే 20వ తేదీనైనా రిపోర్ట్ చేయండి. థర్డ్ పేజ్ రిజల్ట్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, వాళ్ళ గురించి కూడా ఎప్పుడు రిపోర్ట్ చేయాలనేది మనకి రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ కన్నా ముందుగానే చెప్తారు. దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.